స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు గొప్ప దేవ యేసయ్య. ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారంలో మీ పాద సన్నిధిని చేరి మిమ్మల్ని ఆరాధించుటకు మీ కృప మాపై ఉంచండి. ఈ దూరదర్శన ద్వారా వింటున్న మా సంఘ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి త్వరలో మేము సంఘంగా కూడి నిన్ను ఆరాధించుకునే ఆ కృప మాకు ఇమ్మని యేసు ప్రభు బయట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఏడవ కీర్తన పాడుతున్నాం. సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, కన్న తండ్రి కావుమా కలుషములేడబాపుమా, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, పాతక జన రక్షక పతిత పవన నామక, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, పాపచింతలన్నిటిన్ పారదోలుమో ప్రభు, నీ పవిత్ర నామమున్ నిరతమున్ స్మరించేదన్, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలముకు నన్ను తోడుకొనవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయ దేవుని ఎదుకు చేరదు. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒక్కరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచి మనం వేడుకుందాము. ఆమేన్. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది, భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే, ప్రభు సన్నిధిని నా అతిక్రమములు నేనొప్పుకొందునను కొంటిని, నీవు నా పాపదోషము పరిహరించి
మా సృష్టికర్తవు విమోచకుడు నేను సర్వశక్తి గల దేవా, దీనిలో పాపులకు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తున్నా నేను ఎదుటి ఒప్పుకొనిచుకున్నా. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకు వేడుకొని స్మితి లేని కనికరమును ఎదుర్కొకు ఆశ్రమనికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకి నీ జనదేక కుమారుని ఇచ్చిన మిగిలిన కరుణగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయి. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నిశ్చితమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యముతైన విధేయతను మా అందరి పరిశుద్ధాత్మను వృద్ధి పొందిందని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకొలుచుకున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రికి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చేరిపోటుకి తన ఏకకుమారునిచ్చి ఆయన మూలములకు పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసం నుంచి వారికి దేవుని కుమారులకు అధికారమిచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందు వాడు రక్షింపబడను. ఓ ప్రభువా, ఈ రక్షణ అందరికీ నీ దయచేయి. ఈస్టర్ తరువాత 2వ ఆదివారం కొరకే నా ప్రారంభ గీతం చదువుకున్నాము. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది, యెహోవాకు చేత ఆకాశం కలిగను. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక.
సమాధానం నరులాగా యనాథాయ ప్రభువైన దేవా పరమారాధ్య సర్వపరిపాల పరిపూర్ణ శక్తి గల పరమాధ్యానగా నిన్ను మహిని స్తుతించుచు మరి వగడుచున్నాము మహిమాపరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతి శయమును మదిధాలం చేయు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతాలిచ్చుచున్నాము ఏకాకు మారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయ ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపో యేసుర క్షక వసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కానికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినా దేవుని అందు పరిపూర్ణ మహిమాతో ప్రబలుచున్నామిప్పుడు మీతో నుండుగాక ప్రార్థన చేస్తుందాం. దేవా, నీ కుమారుడు తను తాను తగ్గించుకుంటూ పడిపోయిన మానవ కోటిని నీవు లేవనెత్తి ఉన్నావు. నీ అందు విశ్వాసం నుంచి వారికి ఎడతగిన ఆనందం దయచేసి నిత్య మరణాపాయం నుండి నీవు విమోచించి వారు నీ సంపాదించిన స్వాస్థ్యం సంతోషం పాలువారు ఉన్నట్లు అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతో సదా ఏక దేవుడవై యుగ యుగములు జీవించి పరిపాలించరుడు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొలుచుకున్నాము పరమ తండ్రి. ఈస్టర్ తరువాతి రెండవ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 25 వరకు అశోక్ గారు చదివిపిస్తున్నారు.
ఈస్టర్ తర్వాత రెండో ఆదివారం కోసం ఏర్పాటు చేయబడిన పత్రికా వాచపాఠం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 25 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 25 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయింది. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన సమపట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తాను అప్పగించుకునేను. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరం ముందు మన పాపములను మ్రాణ మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారితప్పు పోతురి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇంత పర్యంతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఈ దినముకైన స్వార్థ పాఠ్యభాగము యోహాను భక్తుడు రాసిన స్వార్థ 10వ అధ్యాయం 11 నుండి 16 వరకుల భాగాన్ని డేవిడ్ క్రిస్టఫర్ గారు చదివిస్తారు. ఈస్టర్ తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచన ప్రారంభం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానుందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గుర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగునే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. ఇంతటితో ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం ముగిస్తున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణము మన ప్రమాణంగా దేవుని ఎదుట ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏ కుమారుడు మన ప్రభునైన యేసుక్రీస్తు వారిని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భంలో ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు కారణం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్యలోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును
పాప క్షమాపణై శరీర పునరుత్థానము నిత్య జీవమును నున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. డెబ్భై 71వ కీర్తన పాడుకుందాం. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, నన్ను మానవ రూపమెత్తి దానముగా జీవము సిల్వపై నిలిచి కన్నా తల్లిదండ్రుల అనాథముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, నా వంటి నరుండొకడు నన్ను ప్రేమింపనా, నా వలన ఫలము గోరు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం భేమీ లేఖ. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క ఉచితమైన కృపలో ప్రేమలో ఈ ఈస్టర్ తరువాతి 2వ ఆదివారంలో ప్రభు యొక్క సన్నిధిని, ఆయనను సేవించే కృప మన జీవితాల్లో ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనను ఆరాధించుకొని ఆయన వాక్యమును వినే తరుణము మన జీవితంలో దయచేసిన దేవాది దేవునికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. ఈ దినమున మనం చదువుకున్న పరిశుద్ధ సత్యవేద గ్రంథములో నుండి భక్తుడు పరిశుద్ధుడు యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 11 నుండి 16 వచ్చిన భాగములో కలిగిన భాగములో 11వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇదే మాట 14వ వచనంలో కూడా మనం చూస్తాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. యేసు ప్రభువా, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈనాటి వాక్య పరిచర్యలో నన్ను మమ్మను కనికరించి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి యోగ్యముగా చేసుకుని యేసు ప్రభు వారి దివ్యనామంలో ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, సంఘమా, స్నేహితులారా, దేవుని యొక్క కృపలో ఈ దినమును మనము ఈశ్వరి తర్వాత 2వ ఆదివారం దినమున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి ఈనాటి మన అంశం టాపిక్ మంచి గొర్రెల కాపరి యేసయ్య. మంచి గొర్రెల కాపరి యేసయ్య. ఎందుకు ప్రభువారు గొర్రెలను గురించిన
ఉదాంతం లేక నేను గొర్రెలకు మంచి కాపరినని ప్రభు తానే స్వయంగా ఈ మాటలు ఎందుకు ప్రభు వారు చెప్పారు అనేది మనం ఆలోచన చేయగలిగినట్లయితే, పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీలు సాధారణంగా గొర్రెల కాపరులుగా మనకి కనబడతా ఉంది. ఇజ్రాయేలీలు వారికి ఉన్న వృత్తి, వారికి ఉన్న సంపద ఏమిటి అంటే గొర్రెల కాపరు. అనగా ఫస్ట్ మానవుడైనట్టి ఆదామవ్వల యొక్క మొదటి సంతానమైనట్టి కయ్యేను హేబేలులో హేబేలు గొర్రెల కాపరి అని ఆదికాండము 4వ అధ్యాయం 2వ వచనం. అలాగనే ఆదికాండం 13వ అధ్యాయము 2-5 వచన భాగంలో అబ్రహాము, లోతు గొర్రెల మందలు కలిగిన వారుగా, పశువుల మందలు కలిగిన వారుగా ఉన్నారు అని అక్కడ చెప్పబడతా ఉంది. అలాగే ఆదికాండము 47వ అధ్యాయం 1-3 వచన భాగంలో ఫరో దగ్గరికి యోసేపు తన తండ్రిని, తన అన్నదమ్ములను తీసుకుని వెళ్ళి ఫరోకి పరిచయం చేసినప్పుడు, వీరేం చేస్తారు, వీరి వృత్తి ఏమిటి అంటే, మా పెద్దల దగ్గర నుంచి ఈ నా సోదరులు పశువుల మందలు కలిగిన వారు, గొర్రెల కాపర్లు అని చెప్పి అక్కడ పరిచయం చేసినట్లు. అనగా ఇశ్రాయేలీయులకున్న ఆ వృత్తి, వారి జీవనాధారము గొర్రెలను పెంచుకొనుట. యాకోబు తన బిడ్డలను గొర్రెల మందల దగ్గరికి పంపించినట్లుగా, లేక దావీదు గొర్రెలను మేపిన అనుభవంలో ఇశ్రాయేలీయులకి రాజుగా నియమించినప్పుడు అతడు ఆత్మపూర్ణుడే రాసిన కీర్తనలో అతడు ఆ అనుభవంతో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే మాట, అనగా నేను గొర్రెలకు కాపరిగా చేశాను కానీ నా కాపరి నా తండ్రి అయిన దేవుడు అని దావీదు తన కీర్తనలో రాస్తాడు. ఇంకా మనకి యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనం చివరి వచనంలో మనం చూడగలిగినట్లయితే, ఈ 34వ అధ్యాయం అంతా గొర్రెలను గూర్చి, ఇశ్రాయేలీల యొక్క సమాజం గూర్చి తండ్రి అయిన దేవుడు పలికిన మాటలు. మరి ఆ గాయపడిన గొర్రెలు, బలహీనమైనవి, క్రొవ్వు పెట్టిన గొర్రెలను గూర్చి, ఆ గొర్రెలకు మధ్య వ్యత్యాసమును ఆయన అక్కడ భేదమును కనుగొని వాటికి తీర్పు తీర్చేవాడని నేనే అని చెబుతూ చివరి వచనం 31వ వచనంలో అంటాడు, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు. అంటే గొర్రెలు అనే ఉపమానం ఎవరు ఆ గొర్రెలు అంటే, గొర్రెలు అనగా విశ్వాసులు, దేవుని ప్రజలు, దేవుని యొక్క జనాంగము, లేక మానవుడు గొర్రెకు సాదృశ్యంగా ఉన్నాడు అనే సత్యము. విశ్వాసి గొర్రెలకు సాదృశ్యంగా ఉన్నాడు. నేను మీ దేవుడను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్నాను, గొర్రెలకు మీరు మనుషులు. గొర్రెలు అంటే నిజంగా సామాన్యంగా అడవిలో లేక మందలు మేపుచున్న ఆ గొర్రెలే కావచ్చు, గొర్రెలను గురించి ప్రభు చెప్పారు కావచ్చు అంటే అది కాదు అక్కడ సత్యము. గొర్రెలు అనగా సంఘము, గొర్రెలు అనగా ప్రభువు నమ్మిన విశ్వాసులుగా. ఆ గొర్రెలను గురించి ప్రభువు ఈ దిన మన సువార్త పాఠ్య భాగంలో మరి దేవునికి అత్యంత ప్రియమైన శిష్యుడైనటి యోహాను గారు రాసిన ఈ సువార్తలో ప్రభువారు చెప్పిన ఈ ఉపమానాన్ని మనం సరాసరిగా మనం ఆలోచన చేసి తెలుసుకున్నట్లయితే, ఇక్కడ గమనించవలసిన సత్యంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే, మంచి కాపరి కాని వాడు కూడా ఉంటాడు అని మనం చదువుకున్న వాక్య లేఖనంలో 12వ వచనంలో, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేళ్ళు వచ్చి చూచి గొర్రెలను విడిచి పారిపోవును, తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. నిజమే, ఒక మంచి రైతు ఉన్నాడు, ఎక్కువ మందలు ఉన్నట్టయితే పాలేరు పెట్టుకుంటాడు జీతగాడిని. ఆ జీతగాడు వాటిని మేపుతూ ఉంటాడు. అవి సరిగా మేయకపోయినా, సరిగా నీళ్లు త్రాగకపోయినా, అవి బాడుకోకపోయినా, లేకపోతే ఏదైనా విపత్తు, సింహము, తోడేలు ఏవైనా వచ్చినప్పుడు వాటిని వదిలిపెట్టి పారిపోతారు. కనుక గొర్రెల్ని ఆ సింహము లేక తోడేడు వచ్చి వాటిని చంపటం, లేక వాటిని చేతగొట్టి వాటిని భయపెట్టి వాటిని హింసించటం మనం చూస్తాం. కానీ సొంత కాపరి అనుకుంటే, సొంత కాపరి ఏమైనా సరే, మరి దావీదు తన తండ్రి మందలు, తన సొంత మందలు కాస్తున్నప్పుడు తోడేళ్ళు వచ్చినప్పుడు వాటిని ఎదిరించాడు, సింహం వచ్చినప్పుడు వాటిని ఎదిరించి వాటిని సంహరించాడు తప్ప గొర్రెల మందల నుంచి పారిపోలే. అదే అనుభవాన్ని ఇక్కడ ప్రభు అంటాడు, జీతగాడే కానీ నేను గొర్రెలకు మంచి కాపరిని. అనగా
నా బిడ్డలైన మీరు మీ కొరకు నా ప్రాణం పెట్టడానికి నేను ఈ లోకానికి వచ్చాను అనే సత్యం. అందుని బట్టి ఈ దినము మనకి ఇవ్వబడిన అంశంలో 3 సత్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. మొదటిది, యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలకు ద్వారమును నేనే, గొర్రెలకు ద్వారమును నేనే. నిజమే, మరి పొలాల్లో గొర్రెల మందలకి దొడ్డు ఉంటుంది, ఆ దొడ్డికి ఒక ద్వారం పెడతారు, ఆ ద్వారం గుండగా గొర్రెలు వెళతాయి, ఆ ద్వారం గుండగా బయటకు తోలుకొచ్చి మేత మేపుతారు, మరలా సాయంకాలం ఆ దొడ్డులో పెట్టి ఆ గుమ్మానికి తాళం పెడతారు. లేకపోతే ఏవైనా క్రూర జంతువులు వచ్చి వాటిని బెదిరించి చంపేస్తాయి కనుక వాటికి భద్రత కలుగు చేస్తారు. అలాగనే ఆ గొర్రెలకు పోవడానికి ద్వారాన్ని నేనే అంటున్నాడు. రెండవది, గొర్రెలను నేను పేరు పెట్టి పిలుస్తాను. చాలా గొర్రెలు ఉంటాయి, ఆ గొర్రెలన్నిటినీ నేను పేరును ఎరుగుదును, వాటిని నేను ఎరుగుదును, వాటిని నేను పేరు పెట్టి పిలుస్తాను. అవి నా స్వరము వినును, నేను వాటి స్వరము విందును. ఇది గొర్రెలకు కాపరికి ఉన్న సత్సంబంధం. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు మన దేవుడు, మనము ఆయన పిల్లలమైన గొర్రెలమై ఉన్నప్పుడు మనము ఆయన స్వరము వినేవారుగా ఉండాలి. మనలను పేరు పెట్టి ఆయన పిలిచేవాడై ఉన్నాడు. ఆయన మనలో పేరు పెట్టి పిలిచి మన పేరు ఆయన ఎరుగును అనేది. మూడవది, యేసయ్య గొర్రెల కొరకు ప్రాణము పెట్టిన దేవుడు. లేక నరులకు మానవుల కొరకు, లేక లోకము కొరకు, లోకములో ఉండే మానవుల కొరకు దేవుడు ప్రాణం పెట్టారు. ఎందుకు ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది అంటే, మానవుడు చేసిన పాపమునకు పరిహారము రక్తమును ప్రోక్షించాలి. రక్తము చిందించకుండా పాప పరిహారం కలగదు. అందుకని పాత నిబంధనలో దేవుని ఉగ్రతను మానవుడు చేసిన తప్పుకి దేవుని శాంతింప చేయటానికి మరి గొర్రెలను, మేకలను, కోడి దూడలను అనగా ఆవులను, దూడలను వధించి దేవుని ఉగ్రతను ఉపశాంతించి దేవాలయం చేసిన తప్పును క్షమించినైనా అని రక్తము చిందించి పాపానికి పరిహారము చెల్లించుకున్నట్లుగా మనం చూస్తాం. కనుక అలాంటి పరిస్థితులలో అల్పులు పాపులైన మానవాళి కొరకు దేవుడు ఒక గొర్రెల కొరకు ఆయనే ఒక గొర్రె పిల్లగా తన ప్రాణమును పెట్టారు అనేది మూడవ విషయం. ఒకటి, యేసయ్య గొర్రెలకు మంచి ద్వారమై ఉన్నారు. యేసయ్య గొర్రెలను పేరు పెట్టి పిలిచేవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడై ఉన్నాడు. కనుక గొర్రెల కొరకు మంచి కాపరి చేసే 3 పనులు. ఒకటి, ఆయనే ద్వారము, ఆయన మంచిగా మేపేవాడు. రెండవది, గొర్రెలన్నిటినీ ప్రతి గొర్రెకు పేరు పెట్టి పిలిచేవాడు. ఆ గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టిన దేవుడు. ఇది మంచి కాపరత్వం. మంచి కాపరత్వం. మొదటిదిగా, గొర్రెలకు పోవు ద్వారము యేసుక్రీస్తు ప్రభువారు. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయము 7, 8 ఆ వచనాలు 9వ వచనం వరకు మనం చూడగలిగినట్లయితే, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారు దొంగలను దోచుకున్న వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరం వినలేదు. నేను గొర్రెలను, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడలవాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటకు వచ్చు, మేత మేయించుదును. దొంగతనము, హత్య, నాశనము చేయవాడనై ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరి, నేనే గొర్రెలకు ద్వారమును, నా ద్వారానే ఎవడైనా లోపల ప్రవేశించి వాడు రక్షింపబడును. 9వ వచనం, నేనే ద్వారమును, నేనే ద్వారము. గొర్రెలకు పోవు ద్వారము ఆయనే అనే సత్యం. గొర్రెలకు పోవు ద్వారము. ఈ ద్వారము అనగా పరలోకానికి ఎంట్రన్స్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. పరలోక పట్టణానికి ద్వారము యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోక సంబంధమైన దొడ్డిలో గొర్రెలకు ద్వారము, ముఖద్వారం ప్రభు అని కాదు కానీ అక్కడ అర్థము. మన ఆత్మీయమైన అనుభవంతో ప్రభువారి మాటలు మనం ఆలోచించినట్లయితే, రక్షింపబడిన విశ్వాసులు, రక్షింపబడిన గొర్రెలుగా మనకు పరలోక పట్టణానికి వెళ్ళడానికి ద్వారము ప్రభువారు. పరలోక పట్టణపు ముఖద్వారము యేసుక్రీస్తు వారి అనే సత్యం. అందుకే తోమ ప్రభువారితో, నేను వెళుతున్నాను తండ్రి దగ్గరికి అంటున్నారు, తండ్రి దగ్గరికి ద్వారం ఎలా ప్రభువా, ఎలా రావాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గము,
నేనే సత్యము, నేనే జీవము. కనుక పరలోక పట్టణానికి పోవడానికి మార్గము నేనే, అనగా త్రోవ నేనే. ఆ త్రోవమ్మటే వస్తే అక్కడ ద్వారము కూడా నేనే. మార్గము నేనే, ద్వారము నేనే. ఈ సత్యాన్ని మనం గమనించవలసిన వారమనే ఉన్నాం. అదే మాటను బట్టి మత్తయి సువార్తలో మనం ఆలోచన చేయగలిగినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. అయితే పరలోక పట్టణానికి వెళ్ళడానికి యేసయ్య నేను ఇరుకు ద్వారాన్ని అంటున్నాడు. ఇరుకు ద్వారాన్ని లేక ఇరుకు మార్గాన్ని. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనకు పోవు ద్వారము వెడల్పు, అనగా ఈ లోక సంబంధమైన ద్వారం, ఈ లోక సంబంధమైన మానవుడు ఏర్పరచుకుని లేక మానవుడు వాసపడేది వెడల్పు కలిగిన పెద్ద ద్వారం. పెద్ద ద్వారం యేసుక్రీస్తును అంగీకరించిన వారికి, యేసయ్య ద్వారా వెళ్ళే వారికి అది సంకుచితమైన ఇరుకు మార్గము అంటున్నాడు. ఆ దారి విశాలమై ఉన్నది, అనగా ఈ లోక సంబంధమైన, ఈ లోక ఆశలు, ఈ లోక తలంపులు కలిగిన మార్గము అది చాలా విశాలమైనది. దాని ద్వారా ప్రవేశించి వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకు, అది జీవ మార్గము యేసుక్రీస్తు వారి మార్గము. జీవద్వారము యేసయ్య నేనే ద్వారము అని చెప్పిన ప్రభు వారి యొక్క ద్వారము అది సంకుచితమును ఇరుకును అది సంకుచితమునై ఉన్నది కనుక దాన్ని కనుగొని వారు కొందరే, దాన్ని కనుగొని వారు కొందరే అంటున్నాడు. ప్రభునందు స్నేహితులారా, దేవుని యొక్క సన్నిధికి రావడానికి అది చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో లేకపోతే నిబంధనలతో కూడినది. దేవుని యొక్క మార్గం అది చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది అనే సత్యము. అందుకని పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే, ఆయన ద్వారానే మనం ఉభయములము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలము. తండ్రి సన్నిధికి, పరలోకానికి వెళ్ళాలి అంటే ఆయన ద్వారానే, యేసుక్రీస్తు వారు అనే ద్వారం, యేసుక్రీస్తు వారు అనే మార్గము ఉండగానే మనం పరలోక పట్టణానికి వెళ్ళడానికి లేక దేవుని రాజ్యాన్ని, దేవుని సన్నిధిని మనం సులువుగా చేరుకోవడానికి ఆస్కారమై ఉన్నది అనే సత్యం దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేయగలిగినట్లయితే యెషయా ప్రవక్త యెషయా గారు రాసిన ప్రవక్తము 35వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడను, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గంలో పోవారికి ఏర్పరచబడిన మూడులైనను దానిలో నడుచుతున్నాము తప్పక ఇందరు. కనుక ఆ మార్గము ఎటువంటిది అనగా అది పరిశుద్ధమైన మార్గము, పవిత్రమైన మార్గము, అపవిత్రులు నడవకూడని మార్గం. అపవిత్రులకి ఆ మార్గం ఉండగా, ఆ ద్వారం ఉండగా వెళ్ళే అవకాశం లేనే లేదు అనే మాట అక్కడ చెప్పబడతా ఉంది. అలాగనే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే, జీవ మార్గమునకు హక్కు గలవారే గుమ్మము గుండగా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. ఇక్కడ గుమ్మము అంటున్నాడు ప్రకటన గ్రంథకర్త యోహాను భక్తుడు. ఇదే స్వార్థ రాసిన ఇదే యోహాను గారు ఆత్మపూర్ణుడై పరలోక దర్శనాన్ని చూచి ప్రభువు చెబుతున్న విషయాలు రాసినప్పుడు, గుమ్మము గుండగా జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మము గుండగా, అనగా నేనే ద్వారము, నేనే గుమ్మము అని చెప్పిన ప్రభువారు గుండగా వెళితేనే ఆ జీవవృక్ష ఫలాలు తినే అర్హత. ఎవరు వెళతారు ఆ ద్వారం గుండగా అనగా, ఎవరు వెళతారు ఆ గుమ్మము గుండగా అనగా, తమ జీవితాల్ని, తమ శరీరము అనే వస్త్రాలను క్రీస్తు రక్తములో కడుక్కున్న వారే ధన్యులు, వారే ప్రవేశిస్తారు. తమ వస్త్రములను ఉతుకుకొని వారు. ఎలా ఉతకాలి అంటే అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, గొర్రెపిల్ల వంటి అమూల్యమైన రక్తంతో తమ వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకుని అంటాడు. కనుక ప్రభునందు స్నేహితులారా, యేసయ్య నేనే గుమ్మము, నేనే గొర్రెలకు పోవు ద్వారము. ఆ ద్వారము గుండగా ప్రవేశించిన వారికి పరలోక స్వాస్థ్యము, నిత్య ఆ జీవవృక్ష ఫలాలు దొరుకుతాయి. ఆరు ధన్యులు. అలాంటి గొర్రె పిల్లలుగా ఉండే విశ్వాసులు ధన్యులు. కనుక స్నేహితులారా, మనము కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు కార్చిన రక్తముతో మనం కడగబడి ధన్యజీవులము కావాలి అంటున్నాడు. రెండవది, ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడై ఉన్నాడు. నిజమే, మనం ఆలోచన చేయగలిగినట్లయితే
ఆదికాండము 22వ అధ్యాయం మొదటి వచనంలో అబ్రహామా అబ్రహామా అని అబ్రహామును పేరు పెట్టి పిలిచిన దేవుడు మనం ఆలోచించినట్లయితే, అదే ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా అబ్రహాముని తన కుటుంబం నుంచి పిలిచాడు. అబ్రహామా రా, నేను చూపించే స్థలానికి నువ్వు రావాలి. అలాగే నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో మోషే గొర్రెలను మేపుచూ ఉండగా ఒక పొద నుండి దేవుడు మోషే మోషే పిలుస్తా ఉన్నాడు. అలాగనే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో సమూయేలు బాలుడు ఉన్న సమూయేలు నిద్రపోతా ఉంటే సమూయేలు 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 అని ప్రభు అతన్ని పిలిచిన మాటలు మనం ఆలోచన చేయవలసిన వారినై ఉన్నాం. కనుక ఇక్కడ మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడై ఉన్నాడు. పేరు పెట్టి పిలిచే దేవుడై ఉన్నాడు. కనుక మారు మనసు లేని వారిని ఆయన పిలవడు. మారు మనసు కలిగి అందరి పేర్లు ఆయనకు తెలుసు. ఎవరి పేరు కూడా ఆయనకు తెలియదు అనట్లేదు, అందరి పేర్లు తెలుసు. కానీ మారు మనసు పొందిన వారి పేర్లే ఆయన పిలుస్తాడు. చూడండి, సౌలును కూడా ఎరుగును, మూర్ఖుడైన సౌలుని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అతను దర్శించినప్పుడు క్రింద పడినప్పుడు సౌలా సౌలా అని ఇతను ఉరుకుపడి, ఎవరు నీవంటే, అవును నీవు హింసించే ప్రభువుని యేసయ్యని. తదుపరి తన జీవితాన్ని మార్చుకొని పౌలుగా మారిన సౌలును పేరు పెట్టి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు మారవలసిన వాడవైనా. కనుక మారు మనసు లేని వారు యేసయ్య పిలిచే ఆ తరుణం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇందుని బట్టి మత్తయి సువార్త 10వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ఫిలిప్పు, బర్తలోమై, తోమ, సుంకరి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి మార్పిరు గల వీరిని ప్రభువారు పేరు పెట్టి వారిని పిలిచిన వాడై ఉన్నాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం, శిష్యులందరినీ కూడా పేరు పెట్టి ప్రభువారిని పిలిచాడు అనే సత్యాన్ని. అయితే మారు మనసు లేని లేక దేవుని సత్యమును ఎరిగి ఉండి కూడా నిర్లక్ష్యముగా ప్రభువుని అంగీకరించిన వారిని గురించి ప్రభువు చెప్పే మాట, 10 మంది కన్యకలను దేవుడు పిలిచాడు, 5 సిద్ధపడ్డారు. అనగా లోకమంతటికి దేవుడు రక్షణనిచ్చాడు. వారిని ప్రతి వారిని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. రండి అని లోబడనోళ్ళని జనుల వైపు దినవెల్లా చేతులు చాచి వారిని పిలుస్తూ ఉన్నాడు పేరు పెట్టి. అయితే ఆయన స్వరము విని విధేయత కలిగి తమ జీవితాన్ని క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఆయన పిలుస్తాడు. ఆ గుమ్మము గుండగా ప్రవేశించే అర్హత వారికి, జీవవృక్ష ఫలాలు తినే కృప వారికి ఉంటుంది. అయితే తదుపరి వారు వెళ్ళిపోయిన తర్వాత మిగతా వారు కలిగిన శ్రమలు, ప్రస్తుతం ఇలాంటి శ్రమలను చూచి ప్రభువుని పిలుస్తూ ఉంటే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనంలో, అంతటా తలుపు వేయబడిన తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు, మిమ్మల్ని నేను ఎరగను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, కనుక మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి. తెలుసు, వాళ్ళ పేరు తెలుసు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు, 5 తెలుసు. వారు వేడితో పాటు మంచి బట్టలు కట్టుకొని దివిటీలు పట్టుకొని వచ్చారు. కానీ ఆ దివిటీలు ఆరిపోయాయి. పేరు మట్టుకు దివిటి, కానీ అది ఆరిపోయిన జీవితం, ఆరిపోయిన బ్రతుకులు. ఆడంబరంగాను, అందంగాను, ఆరోగ్యంగాను చూడడానికి గుర్తింపు కలిగిన వారిగానే ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళ పేర్లు పిలవటానికి దేవుడికి అసహ్యత. మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అని ప్రభు చెప్పిన మాటను మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఇదే సత్యాన్ని గురించి భక్తుడైన లూకా గారు రాసిన సువార్తలో 12వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ అంటాడు, మరియు నేను మీతో చెప్పినది ఏమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుని వాడెవడో మనుషుడు కుమారుడు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకొను. కనుక రేపొద్దుట ఆ తీర్పు జరిగేటప్పుడు యేసయ్య ఎన్నోసార్లు నన్ను పేరు పెట్టి పిలిచారు, నాకు ఈ పని చెప్పారు, ఇది చేశాను, ప్రభు పేరు చెప్పి నేను ఈ పనులు చేశాను అని అంటే, రేపొద్దుట దేవుని దూతల ఎదుట, పరలోకంలో తండ్రి ఎదుట, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇదిగో నా ప్రియ కుమార్తె అని పేరు పెట్టి అక్కడ మనల్ని అక్కడ పరిచయం చేస్తే అది ఎవరు కూడా ఊహించలేని సంతోషం. కానీ పేరు పెట్టి లోక సంబంధంగా పిలిచినప్పుడు మనం నిర్లక్ష్యం చేసిన వారిని గురించి
మరి ఈయన సంగతి ఏంటి, ఈయన సంగతి ఏంటంటే వారెవరో నాకు తెలియదు అని చెప్పేవారే. కనుక మనం లోకంలో ఆయన కొరకు నిలిచిన వారమైతే పరలోకంలో ఆయన మనల్ని ఎరిగిన వారై ఉంటారు అనే సత్యం దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అందును బట్టి ఆయన ద్వారము దగ్గర, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో తలుపు దగ్గర నిలుచుండి ఆయన తట్టుచున్నాడు. ఎవరైనా ఆయన స్వరం నీ తలుపు తీసిరేయడలా. నిజమే, ఈ రోజుకి కూడా నీ కొరకు నా కొరకు ప్రభు పిలుస్తానే ఉన్నాడు, తడుతూనే ఉన్నాడు. హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి తడుతూనే ఉన్నాడు. గొల్లపల్లి నాతాన్ గారు రాసిన కీర్తనలో హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి ఆయన తట్టుచున్నాడు. కనుక ఆయన స్వరము విని తలుపు తీసిరేయడలా మనము ధన్యులము. ఆయన స్వరము వినే వారంగా ఉండాలి. అందుకని ఇక మూడవది మనం ఆలోచన చేయగలిగినట్లయితే గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య. ఇవాళ మనం చదువుకున్న మాటలో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును, గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. 17వ వచనంలో అదే అంటున్నాడు, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువల్లే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడు నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞను పొంది ఉన్నాను. కనుక ప్రభువారు తన ప్రాణమును పెట్టడానికి కలవరి సెలువులో యేసుక్రీస్తు వారిని కొట్టారు, హింసించారు, గాయపరిచారు, మేకలు వేశారు. కానీ ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేకపోయారు. ఆయన సిలువ మీద నుంచి సాక్షాత్తు దిగగలడు. హేళన చేసి నువ్వు దేవుని కుమారుడు అయితే దిగు అన్నారే, దిగగలడు. కానీ ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు, నా ప్రాణం పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకున్నటకు. కనుక సమాధి దగ్గరికి ఎవరో వెళ్ళి ప్రభువాన్ని లే లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రాని ప్రభు పిలిచినట్టు ప్రభువుని ఎవరో సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభువా రా బయటికి అని శిష్యులు ఎవరో పిలవలా. తన ప్రాణమును పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకున్నటకును శక్తి కలిగిన వాడు, అది దేవుని వల్ల ఆయన పొందినవాడై ఉన్నాడు అనే సత్యం ఇక్కడ మనం వాక్యం ద్వారా తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రభువును స్నేహితులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన వారికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. కనుక ఆయన మన స్నేహితులు అంటున్నాడు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడు, అంతకంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవడు లేడు. ఎవడైనా ఒక స్నేహితుడు ఉన్నాడంటే మన కలిగిన అవస్థలో, మనకు కలిగిన కష్టంలో తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తన ప్రాణాన్ని లెక్క చేయకూడదు. తన మన కొరకు చనిపోయినట్టు స్నేహితుడు ఎవడు కానీ ఉండడేమో, ఉండడు. కానీ యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు. ఈ విషయాన్ని గురించి ఆయన ఎలాగనగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-57 వచనంలో ఆయన గొప్ప శబ్దంతో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను గొప్ప శబ్దంతో ఆయన ప్రాణం విడిచెను అని అక్కడ మనకి చెప్పబడతా ఉంది. కనుక ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు తన విలువైన ప్రాణమును పెట్టిన ప్రాణప్రియుడు, లేక ప్రాణదాత, లేక మనలను స్నేహించి మనల్ని విశ్వసించి మనం ప్రేమించి తన ప్రాణాన్ని మనకు కొరకై పెట్టిన వాడై ఉన్నాడు అనే సత్యం. ఇందును బట్టి ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ సువాసనగానుటకు తన కొరకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. మన కొరకు ఇక్కడ గమనించాలి, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలైపోయాడు. మన కొరకు ఆయన బలైపోయారు అనే సత్యం ఇక్కడ లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. కనుక ప్రభువును స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు బలి అయిన దేవుడు. ఆయన తన ప్రాణమును మనకి ప్రాణంగా పెట్టి మనలను ప్రేమించిన దేవుడు. గమనించాలి, ఈ దినమున మనం ధ్యానం చేస్తున్న ఈ అంశంలో గొర్రెలకు మంచి కాపరి ఎవరు? ఆ మంచి కాపరి చేసే పని ఏమిటి అంటే పరలోకానికి ద్వారము ఆయనే. అలాగనే రక్షింపబడిన లేక విశ్వాసులైన గొర్రెలైన మనలను పేరు పెట్టి ఒకవేళ మన పేరు లేకపోతే నీ పేరు నాకు పూర్తిగా తెలియకపోవచ్చు, నా పేరు పూర్తిగా నీకు తెలియకపోవచ్చు, కానీ మన పేర్లు ఒక్కటి కూడా మిస్టేక్ లేకుండా అన్నీ కూడా ఆయనకి ఎరుకై ఉన్నవి. మన పేర్లు ఆయనకు తెలుసు అనే సత్యం దేవుని యొక్క వాక్యములు మనకు సెలవిస్తా ఉన్నాడు. కనుక మన పేర్లు ఎరిగిన దేవుడు, మనకి ద్వారము సిద్ధపరిచిన దేవుడు, మన కొరకు ఆ ద్వారము గుండగా వెళ్ళడానికి కష్టతరమ లేకుండా ఆయన ప్రాణమును మన కొరకు ప్రాణముగా పెట్టారు. ఎవరు ఆయన ప్రాణాన్ని తీయలేదు, కానీ ఆయనే మన కొరకు తన విలువైన ప్రాణమును పెట్టి తన రక్తము రక్తమే దాని ప్రాణమని
పాత నిబంధన గ్రంథంలో నిర్మాకాండంలో లేవియా కాండంలో చెప్పబడినట్లుగా ఒక జీవితానికి, ఒక ప్రాణికి జీవనము రక్తం కనుక తన రక్తాన్ని దేవుడు చివరి బొట్టు వరకు లోకంలో మన కొరకు చిందించారు. నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు అనే సత్యం దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం. ఆయన మన కొరకే రక్తం కార్చిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు కనుక ప్రాణం పెట్టిన దేవుడు. ఇక పత్రిక పాఠంలోనికి మనం రాగలిగినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం గమనించగలిగినట్లయితే 22వ వచనంలో ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన దూషింపబడి బదులు పలుకలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చి దేవుడు తను తాను అప్పగించడు. మనము పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన అపరాధములన్నిటినీ కూడా కడిగి వేయటానికి, క్రీస్తు రక్తం చేత మనం కడగబడడానికి ఆయన విలువైన రక్తాన్ని మనకు దారిస్తారు. చాలామంది ఇంకా విశ్వాసం ఏంటంటే పవిత్ర జలాలతో స్నానం చేస్తే పవిత్రం అవుతాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, క్రీస్తు యొక్క పవిత్రమైన అమూల్యమైన గొర్రెపిల్ల రక్తం చేత కడగబడే వారి పవిత్రులుగా తీర్చబడతారు, నీతిమంతులుగా తీర్చబడతారు. వారి ఆయన ద్వారా పరలోక పట్టణంలో ప్రవేశిస్తారు అనే సత్యం. కనుక ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతనిచ్చిన దేవుడిగా మనకి దేవుని యొక్క లేఖనం సెలవిస్తాము. కనుక 25వ వచనం అంటాడు, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. కనుక మనం యెషయా ప్రవక్త కూడా 53వ అధ్యాయం అంటాడు, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పితిమి. ఇక్కడ పేతురు గారు అదే అంటున్నాడు. ఎవడిస్తానుసారంగా ఆయన మార్గమై ఉన్న దేవుడు ఆ మార్గాన్ని వదిలిపెట్టి ఎవడిస్తూ వచ్చినట్టు వాడు దారి తప్పిపోతూ ఉంటే ఏస్తే మరలా మనలందరినీ ఆయన జీవ మార్గం, నేనే మార్గం అనే త్రోవకు మళ్ళించడానికి ఈ లోకానికి నరావతారుడిగా వచ్చి నిరూపమును ధరించి నరావతారుడిగా ఆయన శ్రమను అనుభవించి పాపమును సహించి పాపమును పరిహరించి పాపానికి పరిహారం చెల్లించిన దేవుడై ఉన్నాడు అనే సత్యం. కనుక ప్రియ సంగమ విశ్వాసులారా, మనమందరము చెదిరిపోయిన గొర్రెలుగా ఉన్నప్పుడు మనల్ని మరలా చేరదీసి ఆయన జీవ మార్గం ఉండగా, పవిత్రమైన మార్గం ఉండగా, అపవిత్రులు పోకూడని మార్గం కూడా మనల్ని నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడిగా మనం ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. కనుక ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇప్పటికీ కూడా మనం మాట వినని, ఎదురు తిరగబడిన వారుగాను, లెక్క చేయని తరంగాను, మార్పు లేని వారుగా ఇష్టం వచ్చినట్టుగా మన త్రోవలో మనం నడిచినట్లయితే ఆ ప్రభు చాలా వేదన చెందుతాం. ఎంతసేపు నిలవబెట్టి ఏడ్పిద్దురు అతన్ని ఆయన గొల్లపల్లి నాథాన్ గారు పాడినట్లుగా ఆయన మన కొరకు బాధపడేవాడుగా, దుఃఖించేవాడుగా, మన కొరకు ఆయన ఎదురు చూచేవాడుగా ఉన్నాడు. చూడండి, సాధారణంగా మనము మన రక్షణ కొరకు, మన ఆశయ కొరకు మనం ఆయన కొరకు ఎదురు చూడాలి కదా. ఆయనే మన కొరకు ఎదురు చూచి ఎప్పుడు నా మార్గం ఉండగా ఈ తప్పిపోయిన ఈ విశ్వాసి, ఈ గొర్రె ఎప్పుడు వస్తుందా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. కనుక ఈనాటికైనా నిజమే, ఈ రోజుల్లో కలిగిన విపత్తును బట్టి, ఈ వైరస్ని బట్టి ఇష్టానుసారంగా తిరగవద్దు, ఏ త్రోవను పడితే ఆ త్రోవను వెళ్ళవద్దు, పరిస్థితులు బాగాలేదు, ఎవరింట్లో వాళ్ళే ఉండండి, ఎవరికి వారి ప్రార్థన చేసుకునండి, మీ దేవుడికి మీరు మొరపెట్టుకునండి అని లోకము, అధికారులు, ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితుల్లో నిజమే మనం ఎలా పడితే అలా తిరిగే పరిస్థితి కాదు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరించినట్లుగా మనం దేవునికి సన్నిధిని వెతికి దేవుని సన్నిధిలో మొరపెట్టి, ప్రభువా నన్ను కనికరించు, ఈ విపత్తు నుంచి నన్ను విడిపించని మొరపెట్టగలిగితే ఆయనే మనల్ని విడిపించగల సమర్థుడు. కనుక ప్రియ విశ్వాసులారా, ఆ రీతిగా ప్రభువుని ఎరిగి ప్రభు సన్నిధిని మనం మొరపెట్టి కన్నీరు కాచి ఆయన కృప పొంది, ఆయన మనల్ని ఎరిగినవాడుగా, ఆయన మన పేరు పెట్టి పిలిచేవాడుగా, ఆయన రక్తంలో మనం కడగబడిన వారుగా, మనం ధన్యజీవులుగా పవిత్రమైన ఆ నిత్య జీవ మార్గం గుండగా మనం సంతోషంగా ప్రవేశించి మన పేరు ఆయన ఎరిగిన వాడుగా ఆ దయకు, ఆ స్థితికి, ఆ స్థాయికి మనం ఎదిగే ఆత్మీయతను మనం పొందుకోవడానికి మంచి కాపరి యేసయ్య, మంచి గొర్రెల కాపరి ప్రభువులు ఆయన కాపరత్వంలో మనం చేర్చబడి ఆయన రెక్కల చేపన ఆయన దొడ్డులో మనం ఉండడానికి, గొర్రెల దొడ్డుకి కాపరి లేక ఈ దొడ్డుకి కానీ వేరే గొర్రెలు కనుక వేరే గొర్రెగా కాకుండా ఆయన దొడ్డులో చేరిన గొర్రెగా మనం ఉండి ఆయన కృప పాత్రలో ఉండకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగా
ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వారి మీ హృదయములకు తలపులకు కావాలి ఉండురుగాక. ఆమె దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును జ్ఞానముగా పుట్టించుము నీ సానిధానములో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనసు కాలుగా చేసి నన్ను దృఢపరచుము. పరిశుద్ధుడును నీతిస్తుడు అయిన మా దేవ, గొర్రెలకు మంచి కాపరి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ప్రతివారిని పేరు పెట్టి పిలిచే కృప కలిగిన దేవుడుగా, ప్రతివారిని ఎరిగిన వాడుగా నీకు వందనాలు చెల్లిస్తున్నా. నా కొరకే ప్రాణము పెట్టిన ప్రాణప్రియుడైన యేసయ్య, ప్రాణము పెట్టి వారికంటే ఎక్కువ స్నేహితుడు, మరి ఎంచదగిన స్నేహితుడు ఎవరు అని, తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టివాడి కంటే ఎక్కువైన వాడు ఎవడునూ లేడు కదా అని మీరు సెలవిచ్చిన దేవుడు. నా మంచి స్నేహితుడు అయిన యేసయ్య, నా గొప్ప దేవుడు అయిన ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు, నీకు స్తుతులు తండ్రి. ఈ దిన మనం ఈ సన్నిధానంలో మేము ఆరాధన చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు యేసయ్య, నీకు స్తోత్రాలు. ఎనమి లూథరన్ సంఘ బిడ్డలను బట్టి ప్రార్థన చేయించున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయించున్నాం. వృద్ధులైన తల్లిదండ్రులకు క్షేమమును, ఆరోగ్యమును, నీ దయను, కృపను కనపరచండి. ఆరోగ్యము, దీర్ఘాయును దయచేయండి. యేసుప్రభా, యవన బిడ్డలను దీవించండి తండ్రి. చిన్నారి బిడ్డలను దీవించండి. పెద్దలైన వారిని దీవించండి. స్త్రీల సమాజ వారిని దీవించండి. యవన బిడ్డలను దీవించండి. ఉదయాబేడ పిసిసి ట్రెజరర్ గారు, అలాగే నైనా కార్యనిర్వాహ సభ్యులను మీరు దీవించు తండ్రి. దేవదేశం పట్టణాన్ని దీవించు తండ్రి. ఈ కరోనా వైరస్ నుండి శక్తి కలిగిన నదులని యేసునామములో దాన్ని గద్దించండి, పారద్రోలండి తండ్రి. మరి ఎన్నో శ్రమలు, ఎన్నో ప్రయత్నాలు, మరి మెడికల్గా తండ్రి, ప్రొఫెసర్స్, డాక్టర్స్ ఆ వ్యాక్సిన్ కనిపెట్టుట కొరకు వారు చేసే ప్రయత్నాల్లో మీ జ్ఞానమునిచ్చి వారికి మంచి జ్ఞానోదయమును దయచేసి ఆ వ్యాక్సిన్ ఏంటి అనేది మీరు బయలుపరిచి వారికి ఆ తెలివిని పుట్టించి త్వరలో దాన్ని నిర్మూలన చేయండి. వ్యాక్సిన్ కంటే నీవు ఒక్కసారి నా తండ్రి ప్రపంచమును మీరు దర్శించి తండ్రి ఆ వైరస్ను తగ్గించినైనా అయ్యా, దేశాలే గడగడలాడుతూ వేలాది మంది చనిపోతుండగా దయగలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు యేసయ్యా కనికరించండి. మరి గొప్ప సేవలు అందిస్తూ తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరి విలువైన సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య బృందాలను మీరు కనికరించండి. రెవెన్యూ శాఖ వారిని బట్టి, అలాగే మున్సిపాలిటీ వారిని బట్టి, పంచాయతీ వారిని బట్టి, మా పోలీసు సిబ్బందిని బట్టి వారికి సహాయం చేయండి. వారి ఆహార నిశలు నిద్ర లేకుండానే వారు హెచ్చరిక చేస్తూ సలహాలు ఇస్తుండగా వారి మాటను గౌరవించి ప్రతి వారు కూడా నైనా ఎవరి గృహాల్లో వారు ఉండి ప్రార్థన చేసి నీకు మొరపెట్టే మనసు ప్రతి వారికి దయచేయమని అడుగుతున్నా. లోబడనోళ్ళని నైనా బిడ్డలతో నైనా మీరు ఒకసారి వారి మనసాక్షిని గద్దించండి.
వారికి జ్ఞానోదయము మనోనేత్రాలు తెరవండి, కృప చూపించునైనా. ఈ విపత్తు నుంచి మమ్మల్ని విడిపించునైనా స్తోత్రాలు. ఇదిగో చదువుకోవడానికి బిడ్డలకు సహాయం చేయండి. నిరుద్యోగుల సమస్యలో తండ్రి, మరి ఉన్న ఉద్యోగాలే చేయలేని పరిస్థితుల్లో ఉద్యోగాలనైనా, ఉన్నత మంచి కంపెనీలు ఆయా సంస్థలు మూతపడే పరిస్థితులు, జీవనాధారం లేని భయంకరమైన పరిస్థితుల్లో సహాయం చేయండి తండ్రి. అనేక మంది పేద బిడ్డలు పని చేసుకోవడానికి తీరికలేక, తినడానికి ఆహారం లేక వ్యసనపడుతూ, ఎంతోనైనా దుఃఖంలో వేదనలు నైనా భోజనం లేక చాలామంది భోజనం కొరకునైనా ఇబ్బంది పడుతూ శ్రమ పడుతుండగా కనికరించు కృప చూపించండి. మీ ఆశ్చర్యమైన కృపను బట్టి ఇదిగో మంచి ఆలోచనతో నాయన శాఖచిత్యంగా నడిపించడానికి మా ప్రధాని గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, గవర్నర్, రాష్ట్రపతులు నాయన, మరి ఎంపీలు, ఎమ్మెల్యేలు నైనా, మరి ఆయా కార్యవర్గపు మంత్రులు, మంత్రివర్గముల అంతటికీ మీ నడిపింపు, అధికారులు, కలెక్టర్స్ నైనా, తహసీల్దారులు నైనా, వీళ్ళందరికీ ఎంఆర్ఓ నైనా, ఆర్ఐ గారి ప్రభ, అలాగే నేను తండ్రి విఆర్ఓస్ నైనా, సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించమని అడుగుతున్నా. అలాగే ప్రస్తుత నైనా మరికొన్ని ఇబ్బందులు, ఆరోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. ఇచ్చే మందుల్లో మీ రక్తాన్ని మిళితం చేసి పూర్తి స్వస్థత, ఆరోగ్యం ఇవ్వండి. అనాథులుగా దిక్కుమారిన దీనస్థితిలో సహాయం లేక అల్లాడుచున్న బిడ్డలకు మీ సహాయం దయచేయండి, కృప చూపించండి, కనికరించండి. ఓ దేవా, సేవకులైన వారికి తోడై ఉండండి. సేవలైన పరిస్థితుల్లో నీవు త్వరలోనే ఇది విముక్తి కలుగు చేసి సంతోషంగా మరలా సేవ చేసుకోవడానికి, సంఘాలు పునరుద్ధరించబడడానికి, సంఘం సమాజంకి నిన్ను ఆరాధించుకునే కృపనిమ్మని మోడరెడ్డి బిషప్ గారు, శరడు బిషప్లు, సంఘ కాపులు, స్వార్థికులు, బోధకులు దీవించమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా నిన్ను తెలియక, లక్ష్య పెట్టక నిర్లక్ష్యమైన ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడి, నీకు విధేయులే నిన్ను విశ్వసించి నిన్ను కనపరిచే పెట్టినమని మా ప్రభువును రక్షకుడును యేసయ్య గణనామమును మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుడుగా, మీ రాజ్యం వచ్చుగా, మీ చిత్తం పరలోకమున నెరవేర్చుడు, భూమి మీద నెరవేరుగా. మానదిన ఆహారం నేడు మాకు దయచేసి, మెడల ప్రార్థన క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమి, సోదరుడికి దేహ దుస్తమమును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నేను కాపాడును గాక. ప్రభువునికి తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయను గాక. ఆమేన్. ఆమేన్. మేళనీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మలన్. ఆమేన్. అందరికీ వందనాలు.